హాయ్ అండి. నేను ఆసియా కప్ సెలక్షన్‌లో అయితే చాలా రచ్చ అయితే నడుస్తా ఉందండి. మనం ఆల్రెడీ టీమ్ గురించి మాట్లాడుకున్నాం. టీమ్‌లో ఎవరెవరు ఉన్నారో మాట్లాడుకున్నాం. దాంట్లో కొంతమంది ప్లేయర్స్ మిస్ అయ్యారని మాట్లాడుకున్నాం. అందులో స్పెషల్‌గా చెప్పాలంటే ఎక్కువ మాట్లాడుతుంది శ్రేయస్ అయ్యర్. అసలు శ్రేయస్ అయ్యర్ లేకుండా ఎలా టీమ్‌ని మీరు సెలెక్ట్ చేశారని అయితే మాట్లాడుతూ ఉన్నారు. మీరు రింకు సింగ్ ప్లేస్‌లో తీసుకోవచ్చని మాట్లాడుతున్నారు. ఇంకొకటి ప్రసిద్ధ్ కృష్ణ. ప్రసిద్ధ్ కృష్ణ అసలు ఐపీఎల్‌లో టాప్ బౌలర్‌గా ఉన్నాడు. ఆరెంజ్ క్యాపా? పర్పుల్ క్యాప్. పర్పుల్ క్యాపు హోల్డర్‌గా ఉన్నాడు. లాస్ట్ జరిగిన ఐపీఎల్‌లో. అతనికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? హర్షిత్ రాణాకి ఎందుకు ఇచ్చారు మీరు? ఇలా అయితే చాలా ప్రశ్నలకైతే వస్తా ఉన్నాయండి. ఇంక జైస్వాల్ సంగతి చెప్పింది. జైస్వాల్‌కి ఎప్పుడు అవకాశం ఇవ్వలేదులే. కానీ పక్కన పెట్టేస్తే శ్రేయస్ అయ్యర్‌ని మీరు ఆడించొచ్చు కదా! అని అయితే మాట్లాడుతా ఉన్నారు. ఎందుకు మీరు ఆడించట్లేదు అనేది మాట్లాడుతున్నారు. కనీసం రిజర్వ్ ప్లేయర్ అని తీసుకోవచ్చు కదా! అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్లేస్ లేకపోతే రింకు సింగ్ ప్లేస్‌లో ఆడించి తీసుకోవచ్చు కదా! అంటున్నారు. ఇక్కడ కేవలం గంభీర్ దందా నడుస్తుంది. లేకుంటే గంభీరే పార్షియాలిటీ చూపిస్తున్నాడని అయితే మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలిసిందే కోల్కతా నైట్ రైడర్స్ నుంచి పంజాబ్‌కైతే మారడం చూసాం. ఏది కప్ గెలిచినా గూడా. ఆ కప్ అంతగా ఎక్కువ ప్రయారిటీ ఎవరైతే ఆహ్, గంభీరే గెలిపించాడు గానీ, శ్రేయస్ అయ్యర్ గెలిపించిందే లేదు. వ్యూహాలు అన్నీ ప్లాన్‌లు పన్ని కప్ గెలిపించింది గంభీర్ అని ఎక్కువ గంభీర్‌కి ఎళ్ళడం చూసాం. దాన్ని లేకుంటే ఆ రోజు ఇంగా శ్రేయస్ అయ్యర్ గూడా బయటకొచ్చేసాడు దాని కారణంగా అనుకోవచ్చు. ఇయన్నీ మనసులో ఉన్నయో తెలీదు గానీ, ప్రస్తుతానికైతే హర్షిత్ రాణా తెలుసుకుంటే మీరు చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ నుంచే గదా! అలానే చూసుకుంటే రింకు సింగ్ కోల్కతా నైట్ రైడర్స్ నుంచే, వరుణ్ చక్రవర్తి అక్కడి నుంచే. ఇలా చాలామంది ప్లేయర్సు మీకు రింకు సింగ్ అక్కడి నుంచే. ఇలా చాలామంది ప్లేయర్స్ మీకు అక్కడి నుంచే వచ్చారు. అక్కడి నుంచే వచ్చారు. దీన్నైతే ఒక పార్షియాలిటీ చూపిస్తున్నాడు అనైతే మాట్లాడుతున్నారు. మీరు చూసుకుంటే ఈ రకంగా చూసుకుంటే ఓవరాల్‌గా మీరు చూసుకుంటే రాహుల్ గూడా మాట్లాడుతున్నారు. రాహుల్‌కి అవకాశం ఇవ్వచ్చు గదా! అన్ని ఫార్మాట్‌లో సీనియర్ ప్లేయర్ ఉండారు గదా! అన్ని ఫార్మాట్‌లో అతను ఆడిస్తే బావుంటుంది. అతను గూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వన్ డేసు అలానే మీరు చూసుకుంటే టెస్ట్‌లో పర్మనెంట్ అయిపోయాడు. అలానే మీరు టీ20లో గూడా అతన్ని ఆడిస్తే బావుంటుంది గదా! సీనియర్ ప్లేయర్. అతను గూడా మంచి పరుగులే చేశాడు గదా! ఆయనేం తక్కువ పరుగులు చేయలేదు. ఢిల్లీకి మంచిగానే 500 పైనే పరుగులు చేయడం చూసాం. మంచి నాకులైతే ఆడుతా ఉన్నాడు. కీపింగ్ గూడా చేయగలడు గాబట్టి, ఓవరాల్‌గా అయితే చూడాలి మరి. ప్రస్తుతానికైతే జితేష్ శర్మకి మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మంచి ప్రదర్శన అయితే అతను చేశాడు కాబట్టి అతనికి వచ్చింది కీపర్ బ్యాట్స్‌మెన్‌గా. అలానే సంజు శాంసన్ ఉన్నాడు. మిగతా ప్లేయర్ పెద్దగా మనకి ఏం లేదు. కాకపోతే సుమాన్ గిల్‌ని ఫ్యూచర్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా చూస్తున్నారు. ఎందుకంటే అన్ని ఫార్మాట్‌కి ఒకటే కెప్టెన్ ఉంటే బావుంటుందని భావిస్తున్నట్టున్నారు. అందుకే ఇంతకుముందు విరాట్ కోహ్లీ గూడా ఇలానే చేశాడు కాబట్టి, ఒక ప్లేయర్‌ని తీసుకున్నారు. అందులోనూ గిల్‌కైతే అవకాశం ఇచ్చారు. వైస్ కెప్టెన్‌గా అయితే ఇంక ఫ్యూచరు అన్ని ఫార్మాట్‌లకి నాకు తెలిసి గిల్లే కెప్టెన్‌గా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాపోతే ఇవే ఇంగ శ్రేయస్ అయ్యర్, జైస్వాల్ లేకుంటే ప్రసిద్ధ్ కృష్ణ ఇలాంటి వాళ్ళని అలానే బిష్నా గూడా రవి బిష్నా గూడా కనిపించలేదు మీకు. ఇలా చాలామంది ప్లేయర్ అయితే కనిపించలేదు. వాళ్ళు పెద్దగా ఇబ్బంది లేదు గానీ ఎందుకంటే మీకు కుల్దీప్ యాదవ్ మంచిగా ఢిల్లీకి మంచిగానే ఆడుతున్నాడు కాబట్టి అక్షర్ పటేల్‌ని మనం వంక పెట్టలేము. ఇంకా చూసుకుంటే మీకు ఈ కింద బౌలర్స్‌లో పెద్ద విషయం లేదు. హర్షిత్ రాణా ఒక్కడే మీరు ప్రసిద్ధ్ కృష్ణ తీసుకోవాల్సింది కదా! అని అయితే మాట్లాడుతున్నారు. ఆహ్, ఇంగ రింకు సింగు లేకుంటే వీళ్ళ ప్లేసుల్లో ఆహ్, శ్రేయస్ అయ్యర్ మంచిగా ఆడుతున్నాడు కదా! స్పిన్ బాగా ఆడతాడు, మంచిగా ఆడతాడు కాబట్టి, అతను తీసుకున్న షార్ట్ బాల్ కూడా అతను షాట్ ఔట్ చేశాడు. మంచిగానే ఆడుతున్నాడు. అతని ప్లేస్ లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఎక్కువ చర్చ నడుపుతా ఉన్నారు. నిజంగా మరి గంభీర్ పార్షియాలిటీ చూపిస్తున్నారని మీరు భావిస్తే కామెంట్ చేయండి. నేను అనుకోవటం గంభీరు అలా ఏమి అనిపించలేదు. టీమ్ బాగుంది గదా! ఇప్పుడున్న వాళ్ళు కూడా నాకు బాగానే నచ్చారు. టీమ్ కూడా మీరు చూసుకుంటే. మీకు అభిషేక్ శర్మ టాప్‌లో కనిపిస్తున్నారు. సంజు శాంసన్ కనిపిస్తున్నారు. లేదా నాకు తెలిసి చాలామంది అంటున్నారు సంజు శాంసన్‌కి ప్లేస్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. జితేష్ శర్మ మంచిగా ఆడుతున్నారు కదా! లోయర్ ఆర్డర్‌లో. అంటే సిక్స్త్, ఫిఫ్త్ ప్లేస్‌లో మంచిగా ఆడుతున్నాడు కాబట్టి లో ఆర్డర్‌లో. మీకు టాప్‌లో శుభ్మన్ గిల్లు ఎందుకంటే వైస్ కెప్టెన్ చేశారు కాబట్టి శుభ్మన్ గిల్లు, అభిషేక్ శర్మ ఓపెన్ చేసేలాగా కనిపిస్తుందంటే అనిపిస్తుంది. నాకు తెలిసి సంజు శాంసన్‌కి మేబీ ప్లేస్ ఉండదేమో అంటున్నారు. ఎందుకంటే ఇచ్చిన లిస్ట్‌లో కిందున్నాడు. బాటమ్‌లో కనిపిస్తుంది సంజు శాంసన్ పేరు. ఆ రకంగా చూస్తున్నారు కొంతమందైతే. మరి చూడాలి. లేకుంటే లాంగ్ టోర్నమెంట్ కాబట్టి మ్యాచ్‌లు కొంచెం అటు ఇటు ఆడొచ్చు. పైకి కిందకి ఆడొచ్చు అనుకుంటా నేనైతే. కానీ అతని ప్లేస్ అయితే ఓపెనింగే ఆడాల్సి ఉంటుంది సంజు శాంసన్. మరి ఖచ్చితంగా ఓపెనింగ్ ఆడాలంటే శుభ్‌మన్ గిల్ ప్లేస్ ఎక్కడనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది. లేదా అభిషేక్ శర్మ చెప్పలేం. అభిషేక్ శర్మ 1, 2 మ్యాచ్‌లు సరిగ్గా ఆడకపోతే మళ్ళీ సంజు శాంసన్ ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ శుభ్‌మన్ గిల్ అయితే కంటిన్యూషన్ ఆడిస్తారనిపిస్తుంది నాకైతే. నాకైతే అలానే అనిపిస్తుంది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ పర్మనెంటు, తిలక్ వర్మ పర్మనెంటు. ఇంకా మిగతా ప్లేయర్స్ అందులో క్లియర్‌గా మనకైతే కనిపిస్తా ఉంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే గంభీర్ పైనైతే ఈ వివాదాలైతే నడుస్తా ఉందండి. అతను పార్షియాలిటీ చూపిస్తున్నాడు. వీళ్ళ పైనైతే తన ప్రేమను ఎక్కువ ఒలకబోస్తున్నాడు. అలా అనుకుంటే వాషింగ్టన్ సుందర్ కూడా చాలా ఇష్టం అతనికి. అతను కూడా పెట్టలేదు కదా టీమ్‌లో. మనం ఆ రకంగా కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అతను బెస్ట్ ప్లేయర్ చాలామంది ఉన్నారు అతను అనుకున్న వాళ్ళు. వాళ్ళని కూడా తీసుకోలేదు. కానీ ఉన్న ప్లేయర్స్‌లో మంచిగానే కనిపిస్తున్నారు నాకైతే టీమ్ అయితే. చూద్దాం. హార్దిక్ పాండ్యా మీకు కనిపిస్తున్నాడు అక్కడ. మరి హార్దిక్ పాండ్యాని పక్కనేం పెట్టలేదు కదా! అతనైతే కనిపిస్తూనే ఉన్నాడు.
కాబట్టి ఓవరాల్‌గా అయితే మంచి టీమ్ అయితే కనిపిస్తుంది. జస్‌ప్రీత్ బుమ్రానైతే ఆడిస్తున్నారు. నాకు తెలిసి అతనికి కొంచెం రెస్ట్ ఇచ్చింటే బాగుండనిపించింది. ఆసియా కప్‌లో పెద్ద టీమ్‌లు ఏం లేవు గదా! వేరే ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ లాంటి ఎవరైనా ప్లేయర్స్‌కి ఇచ్చుంటే బాగుండేది. చూద్దాం. ఎందుకంటే ఆహ్, మరి ఈ ఆసియా కప్ ఖచ్చితంగా గెలవాలనుకుంటున్నారేమో తెలీదు గానీ ఆహ్, బుమ్రాకైతే రెస్ట్ ఇచ్చారు. కాకపోతే మళ్ళీ అతనైతే ఆడిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి నెక్స్ట్ టూర్‌లున్నాయి గదా! అందుకనే చెప్తున్నా. అతనికి రెస్ట్ ఇచ్చుంటే బాగుండనిపించింది బుమ్రాకి. సరే ఓకే. ఇంగేమనుకున్నా సరే ఈ ఆసియా కప్ గెలవాలని ముందుకొస్తున్నారు గాబట్టి చూద్దాం. ఆసియా కప్ అయితే ఇంగ సెప్టెంబర్‌లో స్టార్ట్ కాబోతుంది. ఇంకా గంభీర్ ఈ వివాదం పైనైతే ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది. శ్రేయస్ అయ్యర్‌ని, ప్రసిద్ధ్ కృష్ణని లేకుంటే జైస్వాల్‌ని ఎందుకు టీమ్‌లో ప్లేస్ ఇవ్వలేదని.